కనబడుతున్న ఈ మొక్క మనకు వాక్కాయ మొక్క అండి. మన భాషలో అయితే వాక్కాయ అంటారు. అలాగే రాయలసీమ భాషలో అయితే దీన్ని కలింకాయలు అంటారు. వాక్కాయల గురించి మీకు తెలుసు కదా. సో అడవిలో అయితే వాక్కాయ మొక్క కనిపించింది నాకు. ఇదిగోండి. సో ఇదైతే ఇంకా చిన్న మొక్క, ఇంకా కాయలు అయితే కాయలేదు. సో వాక్కాయలతో మనకు అనేక రకమైన హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని తెలుసు. అలాగే వాక్కాయలతో మనం వంటలు కూడా వండుకుంటూ ఉంటాము. ఆ వంటల్ని కూడా నేనైతే వీడియోలో పోస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. వాక్కాయతో చేసినటువంటి రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. అది వాక్కాయ పులిహార, అలాగే వాక్కాయ పచ్చడి, అలాగే వాక్కాయ పప్పు, ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. సో అందరూ తప్పకుండా వెళ్ళి వాక్కాయ రెసిపీస్ చేసుకుని అనేక రకమైన హెల్త్ బెనిఫిట్స్ పొందాలని మీకు అయితే ఈ మొక్కల్ని చూపించడం జరుగుతుంది. అందరికీ తెలియదు ఫ్రెండ్స్, అన్నీ మనం మార్కెట్లోకి వస్తే కొనుక్కొని తినేయడం తప్ప ఆ మొక్కలు ఎలా ఉంటాయి ఏంటి అన్న విషయాలు అయితే మనకు చాలామందికి తెలియవు. ఆ మొక్కలన్నీ కూడా మీకు చూపించే సదవకాశం నాకు ఈ అడవికి వచ్చిన రూపంగా దొరికిందని అయితే నేను భావిస్తున్నాను అనమాట.